Raj Tarun, and good technicians and good artists. Thanks Sunil Garu, నా ఫంక్షన్ వచ్చిందానికి ఆల్ స్టేజ్ పైన ఉన్నారందుకు థ్యాంక్స్ అండి. మంచిగా అనిపిస్తుంది పిక్చర్ ఆల్రెడీ సీన్ రషెస్. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. హోప్ ఆఫ్టర్ హిట్ ఆఫ్ 3 మూవీస్ రాజ్ తరుణ్ గారిది ఇది కూడా హిట్ అవుతుందని హోప్స్ ఉంది. థ్యాంక్స్ అలాట్. మీ అందరూ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. రామయ్య చిత్రాలు లోగో లాంచ్, టీజర్ లాంచ్ చేసిన సునీల్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే లోగో లాంచ్ చేసిన మారుతి గారికి, డైరెక్టర్ శంకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ రీసెంట్గా మారుతి గారి సినిమాకి భలే భలే మొగడివై తను కంపోజ్ చేశారు. డెఫినెట్గా ఆడియో సినిమా డెఫినెట్గా హిట్ అవుతున్న నమ్మకం ఉంది. ఇక్కడ వచ్చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చిత్రాలు సీతమాందాలు, రామయ్య చిత్రాలు, హీరో రాజ్ తరుణ్ గారికి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి దండం పెడతాను. మీడియా మిత్రులకి, సునీల్ గారికి, మారుతి గారికి, మా ఆప్తీయుడు అందరికంటే ముందుండే ఎన్ శంకర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమాను అందరూ మా రాజ్ తరుణ్ చెప్పినట్టుగా థియేటర్లో చూసి ఆదరించండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఈ సినిమా కథ చెప్పడానికి వచ్చాడు. ఒక 2.5 hours స్టోరీ చెప్పాడండి. ఆ తర్వాత ఒక 10 minutes అంతే ఒక టీ తాగి బెంగళూరులో ఉన్న శైలేంద్ర బాబు గారికి ఫోన్ చేశాను. సార్ ఒక కథ విన్నాను, అద్భుతంగా ఉంది, రాజ్ తరుణ్ గారు చేస్తున్నారు, రాజ్ తరుణ్ చేస్తున్నాడు, రాజా చేస్తున్నాడు, సరేనా రాజా చేస్తున్నాడు సార్, మనం చేద్దామంటే కథ మీకు నచ్చిందా అన్నాడు. సార్ చాలా ఎక్సలెంట్గా ఉంది, మనకి ఫ్రెష్ డైరెక్టర్ అంటున్నారు చేస్తారంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు సార్, నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అన్నాను. మా నమ్మకాన్ని ఏ విధంగా వమ్ము చేయకుండా ఎక్సలెంట్గా అనుకున్నట్టుగా మేము ఎన్ని రోజులైతే షెడ్యూల్ వేసుకున్నామో అంతకి ఒక్క కాల్ షీట్ కూడా ఎక్స్ట్రా కాకుండా షూటింగ్ చేసి పెట్టాడు మా శ్రీనివాస్ గవిరెడ్డి. సో ఆయనకి ఈ సినిమా హిట్తో పాటు ఇంకా చాలా హిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోపి సుందర్ గారు శ్రీనివాస్ అడిగాడు, సార్ గోపి సుందర్ అన్నాడు సార్, చాలా మలయాళంలో పెద్ద 1/2 hour తర్వాత ఫోన్ చేశారు, మనం ఈ సినిమా చేస్తున్నాం అన్నాడు. తను కానీ కుమారి 21F సినిమా తర్వాత ఒక చిన్న క్రేజ్ లాంటిది వచ్చిందండి. ఆ సినిమా అంత పెద్ద హిట్ మీ అందరికి తెలుసు. సో రాజ్ తరుణ్తో చేస్తే రిజల్ట్ ఎంత బాగుంటుందా అంటే అప్పటికి 2 movies అయిపోయాయి కాబట్టి 3rd మూవీ హిట్ అవుతే బాగుండే, హ్యాట్రిక్ కొడితే బాగుండే అనుకున్నాను. బట్ అది ఎంత పెద్ద హిట్ మీ అందరికి తెలుసు. దాంట్లో మంచి క్యారెక్టర్ చేశాను. ఇట్ గాట్ మీ ఏ గుడ్ రికగ్నిషన్. అండ్ సినిమా ఇండస్ట్రీలో సీతారామ అనే ఏ పేరుతో మన ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు వచ్చాయో అన్నీ ఇంచుమించు హిట్ అండి. ఎగ్జాంపుల్, నేను అప్పట్లో హీరోగా చేసిన సీతారామయ్య గారి మనవరాలే కానివ్వండి, సీతారాముల కళ్యాణం చూతమురారండి కానివ్వండి, సీతారత్నం గారి అబ్బాయి కానివ్వండి, సీతారామరాజు కానివ్వండి, ఈ సంహవ్ ఈ సినిమా ఇంకా టీజర్ చూశాక మాత్రం షార్ట్గా ఇది గన్ షాట్ సక్సెస్ఫుల్ మూవీ అవుతుందనే పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. అండ్ ఈ సినిమాలో నాకు ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ శైలేంద్ర బాబు గారు, శ్రీధర్ రెడ్డి గారు, హరీష్ గారు, థ్యాంక్ యూ ఎవ్రీవన్ సార్. రాజ్ తరుణ్కి 2nd హ్యాట్రిక్ స్టార్ట్ అయ్యి ఇంకొక 2 కొట్టి రెండు హ్యాట్రిక్లు కంప్లీట్ చేసుకోవాలని ఐ లుక్ ఫార్వర్డ్. రాజ్ తరుణ్ దా నువ్వు రా ఇప్పుడు చెప్పు రాజ్. క్వశ్చన్ లేదు సార్, మీరు మాడితే విందామని నాకు. రాజ్ తరుణ్తో 2nd మూవీ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను రాజ్ తరుణ్తో ప్రతి సినిమా చేయాలని అనుకుంటున్నా. బట్ ఇప్పుడు రాజ్ ఈజ్ ఎ వెరీ బిగ్ హీరో. రాజ్ నా పేరు చెప్తే కానీ నాకు సినిమాలు రావు. ఎంత హీరోని మీకు పెద్ద యాక్టర్ కాదు సార్ నేను. ఇంకోటి టీజర్ చూశాక హీరోయిన్ సెలెక్షన్ ఎంత పర్ఫెక్ట్గా చేశారు డైరెక్టర్ గారు అనేది మాత్రం అనిపించిందండి. సీతమ్మ అంటే నిజంగా సీతమ్మలా ఉంది. ఐ సిన్సియర్లీ హోప్ దిస్ మూవీ ఈజ్ అగైన్ ఏ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. డైరెక్టర్గా వచ్చాను. సినిమా అయిపోయే వరకు నా ఫ్యామిలీ కొంచెం పెద్దగైంది. దే ఆల్ మై ఫ్యామిలీ. ఇప్పుడు అందరూ దే ఆర్ లైక్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో అంతకన్నా నేనేం చెప్పలేను. సినిమా టీజర్ చాలా బాగుంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్.
అంటే ఈ సినిమాలో అంటే మంచి సినిమా చేసినప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అది హ్యాపీనెస్ ఈరోజు నాకు కలిగింది. పథకాలు వేసుకుంటా చెప్పిన అదంతా అలానే ఉండదులే, బికాజ్ నువ్వు మాటలతో కొట్టేస్తావు. ఎంత కొట్టినా సరే నేను కష్టపడి 2 గంటలు ఎక్సర్సైజ్ చేసి వస్తే నువ్వు 10 మినిట్స్లో మాటలతో కొట్టేస్తావు. చాలు ఇంకేమొద్దు బాబు, దండం పెడతాను నీకు. దాసీను శ్రీను, నేను ఫస్ట్ సినిమా ఒక ఊర్లోనే సినిమా చేశా తరుణ్ది. ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ శ్రీను చేశాడు. సో పాలకులు వచ్చాడు షూటింగ్కి, ఒక సీన్లో యాక్ట్ చేశాడు తను. ఒక్క సీన్ గురించి ఒక 1 మంత్ అక్కడ మాత్రమే ఉన్నాడు. అంత పిచ్చి శ్రీనుకి, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. సో ఆ తర్వాత ఇప్పుడు మాతోనే ఉండేవాడు. ఇప్పుడు మాతోనే మేము స్టోరీస్ డిస్కస్ చేస్తుంటే మాతోనే ఉండేవాడు. సో అప్పుడు మేము ఏ స్టోరీ చేసినా సరే ఫస్ట్ సీన్ ఒకసారి నువ్వు వినే అనేవాళ్ళం. తన జడ్జిమెంట్ పర్ఫెక్ట్గా ఉండేది. సార్ ఇది ఆడదు సార్, ఇది బాగుంది సార్, సార్ ఇది ఒప్పుకుంటారు సార్. ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా, హీరో గారి దగ్గరికి వెళ్ళినా సరే సీన్గా ఒకసారి చెప్పేవాళ్ళం మేడం. సో అందులో సరదాగా అప్పుడప్పుడు కామెడీ సీన్లు ఇవన్నీ చెప్పేవాడు. సో ఎప్పటికైనా సరే ఇతను మంచి డైరెక్టర్ అవుతాడు సీన్ అని అనుకున్నమాట. సో తను ఒక 3 ప్రొడ్యూసర్లు ఒప్పించి, ఒక కథ చేసి ఒక 3 ప్రొడ్యూసర్లు, ఒక హీరోని ఒప్పించి ఈరోజు ఒక సినిమా చేసి ఈ స్థాయికి ఎదిగిన చాలా హ్యాపీగా ఉంది. తను బాగా హార్డ్ వర్కర్, పైగా తన కథ మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్. సో ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అయ్యి తను మంచి డైరెక్టర్ అవుతాడని మనస్ఫూర్తిగా. నిజంగా టీజర్ చాలా బాగుంది. అంటే ఒక విలేజ్ సినిమా చూసి చాలా రోజులైంది. ఒక మంచి విలేజ్ బ్యాక్డ్రాప్లో మళ్ళీ రాజ్ తరుణ్ ఆ జోనర్లో చక్కగా ఒక ఫ్యామిలీది, ఒకటి యూత్, అట్లా అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నాడు. చాలా మంచి సినిమా అవుతుంది. ఈ సినిమా బిగినింగ్ యాక్చువల్లీ ఈ సినిమా మా బన్నీవాస్ ప్రొడ్యూస్ చేయాలి. బన్నీవాస్ కథ చెప్పి అడ్వాన్స్ ఇక్కడ తీసుకున్నాడు సీను. సినిమా మీద అంత కాన్ఫిడెన్స్తో యాక్చువల్గా శ్రీధర్ రెడ్డి గారు నాకు మంచి ఫ్రెండ్. ప్రేమిస్తే దగ్గర నుంచి మేమంతా ఒక జర్నీలా స్టార్ట్ చేస్తున్నాం. అట్లాగే శైలేంద్ర బాబు గారు ఈ సినిమా మీద నమ్మకంతో, సీను మీద నమ్మకంతో, రాజ్ తరుణ్ మీద నమ్మకంతో యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక 2 ఏరియాలు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగింది సినిమాని. నిజంగా టీజర్ గోపి సుందర్ ఎప్పుడు చెప్తా ఉన్నాడు సాంగ్స్ చాలా బాగా వచ్చినాయని. గోపి సుందర్ దగ్గర నా బెలబెల మగడవ జరుగుతున్నప్పుడు ఒక 3 సాంగ్స్ విన్నాను, చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. ఒక మంచి మేకింగ్ ఫిల్ము. అసలు టీజర్ అంటే నిజంగా టీజర్లోనే కట్ చేశాడు, అసలు మ్యాటర్ ఏం రివీల్ చేయకుండా చాలా జాగ్రత్తగా కట్ చేశాడు. నిజంగా చాలా మంచి కథ ఉంది సినిమాలో. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు ఒక మంచి కథతో చేసిన సినిమా ఇది. డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ బాగా రీచ్ అవుతుంది. సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు, మంచి అంటే క్యూట్ టైటిల్, ట్రెండ్. ఒక యూత్ సినిమాకి ఇలాంటి టైటిల్ పెట్టడం కూడా చాలా మంచి ఇదవుతుంది. ఎంటైర్ టీం అందరికీ కూడా నిజంగా ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. మా తమ్ముడు రాజ్ తరుణ్ నాకు తమ్ముడులానే ఉంటాడు. ఎందుకంటే బాగా అంటే అంత క్లోజ్గా నాకు ఒక హీరో అంత క్లోజ్ అంటే బన్నీ తర్వాత నాకు అంత క్లోజ్గా హీరో అనమాట నిజంగా. అంటే అసలు మా ఆఫీస్కి వచ్చేస్తూ ఉంటాడు, ఏదో డైరెక్షన్ ఇస్తే ఛాన్స్ ఇస్తే చేసేస్తానంటాడు, ఏదో రకరకాలు చెప్తూ ఉంటాడు. నిజంగా చాలా మంచి టాలెంటెడ్ పర్సన్, చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది తనకి. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. మాడకపోతే ఎలా ఊరుకుంటాం. ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మా ఫ్రెండ్ శ్రీనివాస్ గారెడ్డికి యాక్చువల్గా శ్రీని గురించి చెప్పాల్సినంత స్వామి గారు చెప్పారు ఇందాక, తను ఎంత హార్డ్ వర్క్ ఏంటి అనేది. 7 years నుంచి ఫ్రెండ్స్ అండి. తను ఒకటే మాట అంటుండేవాడు ఇంతకుముందు, నీకు కమర్షియల్ హిట్ ఇచ్చే డైరెక్టర్ నేనే అని చెప్పేసి అండి. నిజంగా ఈ సినిమా చేసినప్పుడు ఫస్ట్ టైం ఫీల్ అయ్యండి. అంటే వీఆర్ జంపల్ ఇస్ సెన్సిబుల్ ఫిల్మ్, సో డిఫరెంట్ ఫిల్మ్. బట్ ఈ సినిమా చేసినప్పుడు ఎస్ ఐఎమ్ డూయింగ్ ఒక భారీ స్కేల్ ఉన్న సినిమా చేస్తున్నాను అన్న ఫీల్ కలిగింది. అండ్ ఆడుతూ పాడుతూ ఏం చేయలేదండి, చాలా కష్టపడి చేసాం. దోలు తీర్చేసాడు శ్రీను. 40-70 అంటే ఇంకా చాలా ఉన్నాయండి, అన్ని ఇప్పుడు చెప్తే ఆడియో ఫంక్షన్ చెప్పకుండా. బట్ మా ప్రొడ్యూసర్ గారికి, శైలేంద్ర బాబు గారికి, అండ్ హరీష్ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, అండ్ ఈ కార్యక్రమం చేసిన సునీల్ గారికి అండ్ మారుతి గారికి అందరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా లాంచ్కి వచ్చిన ట్రేజర్ లాంచ్కి వచ్చిన పెద్దలు సునీల్ గారికి, అలాగే శంకర్ గారికి, మారుతి గారికి, స్వామి గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. నా పేరు శ్రీనివాస్ అండి. ఫస్ట్ టైం దర్శకుడిగా పరిచయం అవుతున్నానండి. అందరూ వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ముందుగా మా ప్రొడ్యూసర్స్
కన్నడలో మంచి మంచి సినిమాలు నిర్మించి తనకంటూ మంచి టేస్ట్ని ఏర్పరచుకున్న మా శైలేంద్ర బాబు గారు ఫస్ట్ టైం తెలుగులో స్ట్రైట్గా ఒక సినిమాని నిర్మిస్తున్నారండి. తప్పకుండా ఈ సినిమాకి ఆయన మంచి ఎక్స్పీరియన్సే ఉండాలని అనుకుంటున్నానండి. కథ విని వెంటనే ఫస్ట్ కథ విని కథలో ఒక మంచి విషయం ఉందని గ్రహించి నన్ను నమ్మి డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని ఒక మంచి కాన్ఫిడెన్స్తో ఈ సినిమా నిర్మించక ముందుకు వచ్చిన, నాకు అవకాశం ఇచ్చిన ఎంతోమంది తిరిగిన అసిస్టెంట్గా కథ చెప్పుకొని ఎవరో నన్ను నమ్మలేదండి. పర్టికులర్గా నన్ను నమ్మిన నా ప్రొడ్యూసర్స్ జీవితంతో రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శైలేంద్ర బాబు గారు, హరీష్ గారు, శ్రీధర్ గారు అండి, చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా నెక్స్ట్ నా డార్లింగ్, నా ఫ్రెండ్, నా బ్రదర్, అన్నీ నా శత్రువు మిత్రు అన్నీ మా రాజ్ తరుణ్. తను ఉయ్యాల జంపాల అసిస్టెంట్ డైరెక్టర్ అండి. నేను ఫస్ట్ కో డైరెక్టర్గా ఉండేవాళ్ళని. కథ చెప్పాను నచ్చింది, ఇంకో కథ చెప్పాను నచ్చింది. ఇవన్నీ కాదు, నువ్వే కథ చెప్పు నేను చేస్తాను అంతే అని ఒక స్ట్రాంగ్ బిలీవ్తో నన్ను నమ్మి నాకు స్ట్రాంగ్గా వెనక ఉంటూ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా నా ఫ్రెండ్, నా డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఈరోజు నువ్వు యాక్టర్కి అంటున్నారు, యాక్టర్కి లేకపోయినా సరే నువ్వు నాతో సినిమా చేసేవాడివి, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి చాలా టార్చర్ పెట్టానండి. ఇందాక తను చెప్పాడు, అవన్నీ ఆడియో ఫంక్షన్లో చెప్తాను. అలాగే తినే కాదండి, సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు చాలా చాలా కష్టపడ్డారు. ఆదర్శ్, శకలక్ శంకర్, రణధీర్, కమల్ గారు, అందరూ ప్రతి ఒక్కరూ చాలా చాలా కష్టపడి ఒక కొత్త డైరెక్టర్కి ఎలా సపోర్ట్ చేయాలో అలా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారండి. పర్టికులర్గా నా కెమెరామ్యాన్ విశ్వ, అలాగే నాతో పాటు మాటలు రాసిన సినిమాకి నాతో పాటు ఇంకొక రైటర్ కూడా ఉండండి, అనిల్, నాతో పాటు డైలాగ్ రాశాడండి తను. అలాగే ఆర్ట్ డైరెక్టర్ కార్తిక్ శ్రీనివాస్ గారు, ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్, ఇలా ప్రతి ఒక్కరు అండి, జోగి నాయుడు గారు, రత్నసాగర్ గారు, అందరూ ప్రతి ఒక్కరు ఒక కొత్త డైరెక్టర్కి ఎలా సపోర్ట్ చేయాలో అలా సపోర్ట్ చేసి నేను ఎన్ని టార్చర్ చేసినా సరే అంత ఎండ్లోని ప్రతి షూట్లో చాలా కష్టపడి నా కోసం ఒక కొత్త డైరెక్టర్కి ఎలా ఎంకరేజ్ చేయాలో అలా ఎంకరేజ్ చేశారండి. ప్రతి ఆర్టిస్ట్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే నెక్స్ట్ నాతో పాటు అలాగే ఈ సినిమాలో హీరోయిన్ అండి ఆర్తన బెను, మంచి యాక్టర్ అండి. ఫస్ట్ టైం సీతామహాలక్ష్మి కావాలని చాలామంది బాంబే మోడల్స్లో ఎత్తుకోండి, అక్కడ ఎవరో సీతలు లేరు, అందరూ వేరే ఉన్నారని చెప్పి ఫైనల్గా కేరళ నుంచి ఒక సీతను ఎత్తుకొచ్చామండి. డెఫినెట్గా తను సినిమాకి మంచి ప్లస్ అయిందండి. అలాగే మా సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు, ఇది డెఫినెట్గా తరుణ్ హ్యాట్రిక్ తర్వాత తనకు ఒక మంచి చేంజ్ అవ్వరండి. తను ఎప్పుడు హీరోలో ఫీల్ అవ్వడండి, కథలో ఉన్న క్యారెక్టర్నే ఫీల్ అవుతాడండి. డెఫినెట్గా మా సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్కి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ ఉండండి. ఒక్క నిమిషం అండి, ఈ సినిమాలో కొత్తగా ఇద్దరు ఫాదర్లు వస్తున్నారండి. ఒకరు ఎన్ శంకర్ గారు, రెండు రాజా రవీంద్ర గారు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నా కోసం ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తెలుగులో పెద్ద ప్రాజెక్ట్తో లాంచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రామయ్య చిత్రాలు చూడగానే ఒకే టికెట్ పేరండి చిత్రాలు అని అంత ఎఫెక్ట్ ఉంది. టీజర్ చూసిన తర్వాత అది నిజం అనిపించింది. రాజ్ తరుణ్ అంటే నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే తన యాక్ట్ చేయడం నేర్చుకోకలేదండి, బిహేవ్ చేస్తాడు, బయట ఎలా ఉంటాడో అలాగే చేస్తాడు సినిమాల్లో. ఆల్ ది బెస్ట్ రాజ్ తరుణ్. అండ్ ఈ సినిమా, ఈ సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాల తర్వాత రాజ్ తరుణ్కి ఇలాంటి ఇప్పుడు దాకా చేసిన అన్ని వెరైటీ చిత్రాలు తను ఇలాంటి చిత్రమైన చిత్రాలు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ శైలేంద్ర గారు, శ్రీధర్ గారు, హరీష్ గారు, వీళ్ళందరికీ కూడా 2-3 చిత్రాలకు వచ్చిన కలెక్షన్ ఒక్క చిత్రానికి రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇందాక మాట్లాడినప్పుడు కొంచెం హరీష్ గారు మాట్లాడారు, శ్రీధర్ గారు మాట్లాడారు, శైలేంద్ర గారు అది చాలా తక్కువ మాట్లాడారు. అంటే ఆయన పేరులోనే షై ఉంది కదా, అందుకే మేబీ అనుకున్నా. కానీ ఆయన వాయిస్ నాకు బాగా నచ్చింది, వాయిస్లో బేస్ ఉందని. సార్ మీ వాయిస్లో ఎంత బేస్ ఉందో మీకు అంత క్యాష్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ శ్రీనివాస్, నేను పూరి జగన్నాథ్ గారికి చాలా డెడ్ ఫ్యాన్, స్వీట్ ఫ్యాన్ అన్నమాట. అందుకే ఈ చిత్రం తర్వాత నీకు చాలా చిత్రాలు వచ్చాయి,
నువ్వు పూరి గారికి స్వీట్ ఫ్యాను కాబట్టి ఒక పూరి గారి పేరులో కొంత పెట్టుకుని ఆ? అలాగే నీ స్వీట్నెస్ ఆయన మీద ఉన్న నీకు అభిమానం ఎంత ఉందో ఆ స్వీట్నెస్ దానికి కలిపి ఆయన పూరి జగన్నాథ్ గారు అయితే నువ్వు కోవపూరి శ్రీనివాస్గా వర్దిల్లాలని కోరుకుంటున్నాను. మాడికి పేరు పెట్టాను చపాతి. అండ్ అందరికీ బెస్ట్ విషెస్ అండి. మెయిన్ ఇంకోటి చెప్పాలి, నేను చాలామంది ఆర్టిస్టులకి అవకాశం ఇచ్చిన శంకరన్న ఈ సినిమా ద్వారా ఆర్టిస్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, ఒకే అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ అబ్బాయికి నేను పెద్ద ఫ్యాన్ని, తను కూడా తొందరగా తీసుకొచ్చింది. సో అందరికీ కూడా మంచి జరగాలని, చిత్రాలు అన్నారు కాబట్టి చాలా చిత్రాలకు సంబంధించిన రిజల్ట్ ఈ ఒక్క చిత్రానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ శ్రీనివాస్ గారి మూవీ ఆడియో రిలీజ్ జరుగుతుంది. నిన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఫిలిం ఛాంబర్లో జనరల్ బాడీ మీటింగ్ కాల్ఫర్ చేశారు. దాదాపుగా